హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ సంస్థలో ఖాళీగా ఉన్న అసోసియేట్ సైంటిస్ట్ మరియు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇక ఏపీ, తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు, అప్లికేషన్ ఫార్మాట్, సిలబస్ ఏ విధంగా ఉంటుంది వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. మీరు ఆన్లైన్లో 31 జూలై వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇక ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు మనకి, ఇది helpdesk.isikol@gmail.com. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కనుక మీ క్వరీస్ని ఈమెయిల్కి ఈమెయిల్ చేయవచ్చు. మనకి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రజెంట్ మనకి హెడ్ ఆఫీస్, అదేవిధంగా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న బ్రాంచెస్లో పర్టికులర్ లొకేషన్స్లో ఖాళీగా ఉన్న పోస్ట్ భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ ద్వారా. మనకి ప్రజెంట్ హెడ్ ఆఫీస్ వచ్చి కోల్కతా, ఇది తర్వాత ఢిల్లీ, వడోదరా, పూణే ఈ లొకేషన్స్లో మనకి వేకెన్సీ ఉన్నాయి. తర్వాత సౌత్లో మనకి బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నై, హైదరాబాద్ కూడా ఉంది. సో మనకి సౌత్లో కూడా జాబ్ చేసుకునే అవకాశం ఉంది, హైదరాబాద్లో కూడా. సో ముందుగా వేకెన్సీస్. ఫస్ట్ మనకి కంప్యూటర్ సైన్స్ సంబంధించిన డిసిప్లిన్ ఇది. ఇందులో టోటల్ 12 వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ మనకి సిఎస్ఏ కానీ, లేకపోతే కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్ కానీ, ఐటీ కానీ, ఈసీఈ ఈ సబ్జెక్ట్స్లో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వారికి అవకాశం ఉంది. మీకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న, టెక్నికల్ ప్రాజెక్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత జియాలజీ సంబంధించిన డిసిప్లిన్ ఇది. జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత లైబ్రరీ సైన్స్, మ్యూజియాలజీ, స్టాటిస్టిక్స్ ఈ సబ్జెక్ట్లో మనకి రిలవెంట్ సబ్జెక్ట్లో మీరు మాస్టర్ డిగ్రీ అనేది చదివి ఉండాలి. మ్యూజియాలజీ, తర్వాత స్టాట్స్ సంబంధించిన సబ్జెక్ట్ తీసుకుంటే స్టాటిస్టిక్స్ కానీ లేదా మ్యాథమెటిక్స్. అగ్రికల్చర్ సేమ్ మనకి అగ్రికల్చర్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక మనకి ప్రతి పోస్ట్ కూడా 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 1 జూన్ 2020 ఇది కట్ ఆఫ్ డేట్. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ మనకి గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, నాన్ క్రిమి లేయర్ వారికి ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇక మనకి పే స్కేల్ స్టార్టింగ్లో మనకి 44,900 నుంచి మీకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది 7th CPC లెవెల్ 7. ఇక్కడ కొన్ని కండిషన్స్ మనకి ఇచ్చారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పర్సనేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ మనకి డిగ్రీ విత్ హై సెకండ్ క్లాస్ లేదా B+ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలని చెప్పేసి, అంటే మనకి కనీసం 55% మార్కులు మీకు వచ్చి ఉండాలి. అదే మనకి 7 పాయింట్ స్కేల్ అయితే మనకి కనీసం బి గ్రేడ్. యూజీసీ పాయింట్ స్కేల్ సంబంధించి 7 పాయింట్స్ అవి. తర్వాత మనకి 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అంటే మనకి ఒక 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ CGPA ఉండాలి. తర్వాత మనకి 10th and 12th సంబంధించి ఆర్ బ్యాచిలర్స్ కానీ మాస్టర్ అనేది మీకు కనీసం 50% మార్క్స్ కూడా కలిగి ఉండాలి. తర్వాత మీరు ఏ పోస్ట్ తీసుకున్నా సరే ప్రతి పోస్ట్కి కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇందులో కూడా మనకి సేమ్ అవే కేటగిరీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం డిఫరెంట్. ఇక్కడ మనకి అగ్రికల్చర్ సంబంధించిన స్పెషలిస్ట్ని మీరు అప్లై చేసుకోవాలంటే మాస్టర్స్ డిగ్రీ అంటే మనకి 10+2+3+2 అంటే మనకి 10th ఇంటర్ డిగ్రీ 2 ఇయర్స్ పీజీ కానీ, లేదా 10+2+4+2 అంటే 10th ఇంటర్ 4 ఇయర్స్ డిగ్రీ తర్వాత 2 ఇయర్స్ పీజీ. మీరు ఈ రెలవెంట్ డిసిప్లిన్స్లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒకవేళ ఎవరన్నా సేమ్ రెలవెంట్ డిసిప్లిన్స్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే కనుక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరము. లేదా మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తర్వాత మీరు డిప్లొమా 3 ఇయర్స్ డిప్లొమా చదివినా కూడా రెలవెంట్ డిసిప్లిన్లో ఎక్స్పీరియన్స్ అనేది అవసరం మీ పోస్టులకి. మాస్టర్స్ డిగ్రీ ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. తర్వాత లైబ్రరీ సైన్స్ కూడా సేమ్ అదే క్వాలిఫికేషన్, లైబ్రరీ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి మాస్టర్స్ డిగ్రీ. తర్వాత కంప్యూటర్ సైన్స్ సేమ్ మనకి సిఎస్ఏ సబ్జెక్ట్స్ మనకి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్ కానీ, ఐటీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ మాస్టర్ డిగ్రీ ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు డిగ్రీ కానీ లేదా ఇంటర్ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత రెలవెంట్ డిసిప్లిన్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి బయాలజికల్ సైన్సెస్లో కూడా సేమ్ మాస్టర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఫిజిక్స్ తర్వాత ఎకనామిక్స్ సంబంధించిన వేకెన్సీ కూడా ఉంది. సేమ్ మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్ చదివి ఉండాలి. తర్వాత జియాలజీ సేమ్ జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీలో మాస్టర్స్ డిగ్రీ. సో వీటికి కూడా మనకి ఏజ్ లిమిట్ 35 వరకు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్ అప్లై అవుతుంది. వీటికి శాలరీ మనకి స్టార్టింగ్ 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రతి పోస్ట్కి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ.
ఆన్లైన్ అప్లికేషన్కి డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు ఓపెన్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అసోసియేట్ సైంటిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ ఉంటాయి. తర్వాత అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది, మీకు సిలబస్ ఇక్కడ ఒక లింక్ ఉంటుంది, సిలబస్ అదేవిధంగా శాంపుల్ క్వశ్చన్స్, రిలవెంట్ డిసిప్లిన్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఒక శాంపుల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, పూర్తి సమాచారం ఇందులో ఉంది. అప్లికేషన్ పోర్టల్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి రిజిస్టర్ క్యాండిడేట్స్ అయితే మీరు లాగిన్ అవ్వండి. కొత్తగా అప్లై చేసేవారు ముందుగా న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేస్తే మనకి బేసిక్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఎటువంటి బ్రౌజర్ వాడాలి సమాచారం ఉంటుంది. తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ అంతా ఎంటర్ చేయాలి, మీ నేమ్. సో మనకి ఇవి ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ అవుతుంది, బేసిక్ డీటెయిల్స్. తర్వాత మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి రీమైనింగ్ అప్లికేషన్ అనేది పూర్తి చేయాలి. సో వన్స్ మీరు రిజిస్ట్రేషన్ అయిపోతే ఇక్కడ మీరు గో టు లాగిన్ అంటే లాగిన్ అవుతుంది, మీ యూజర్ ఐడి, పాస్వర్డ్. సెలక్షన్ ప్రాసెస్, ముందుగా మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్. ఇక మార్క్స్ చూస్తే మనకి ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, బి అని చెప్పేసి. అందులో మనకి సెక్షన్ ఏ నుంచి 60 మార్క్స్, సెక్షన్ బి నుంచి 140 మార్క్స్ మీకు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ మొత్తం మీరు ఒకసారి చెక్ చేయండి. తర్వాత టీవీఎస్ శాంపుల్ పేపర్స్ అంటే మనకి ఈ అసోసియేట్ సైంటిస్ట్ తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించి జనరల్ సిలబస్ ఎలా ఉంటుంది, తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్ వారీగా పేపర్ ఎలా ఉంటుంది ఇచ్చారు. మనకి జనరల్ తీసుకుంటే కనుక ఇక్కడ మీకు సిలబస్ అంటే మనకి ఇది జనరల్ కాంపిటేటివ్ సిలబస్. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ముఖ్యంగా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడము, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. తర్వాత యాప్ట్యూడ్, మనకి లాజికల్ రీజనింగ్. సో ఇవన్నీ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఒక శాంపుల్ పేపర్ అయితే ఇచ్చారు, దీన్ని బట్టి మీకు ఏ విధంగా ఉంటుంది పేపర్ మొత్తం ఐడియా వస్తుంది. తర్వాత మీకు ఏ పేపర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ సైన్స్ పేపర్ తీసుకుంటే కనుక దానికి సిలబస్ అంటే బేసిక్ మనకి కంప్యూటర్ బేసిక్స్, డేటా స్ట్రక్చర్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్, తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్, ముఖ్యంగా ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా వెబ్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా మీకు సిలబస్లో ఉంటాయి. సో మీరు ఒకసారి ప్రతి లింక్ ఓపెన్ చేసి మీరు ఆ పేపర్ని చెక్ చేసుకోండి ఏ విధంగా ఉంది, ప్రీవియస్ పేపర్స్ కానీ లేకపోతే మనకి ఆ సిలబస్ ఏ విధంగా ఉందో పూర్తిగా చేస్తే మీకు ఐడియా అనేది వస్తుంది. సో మీరు ఆ లింక్ని డిస్క్రిప్షన్లో వచ్చి మీకు క్లిక్ చేస్తే పేజ్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా మీకు. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన అసోసియేట్ సైంటిస్ట్ మరియు సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా విషయాన్ని తెలియజేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.